హలో ఎవరియన్, దిస్ ఈస్ కుమార్. ఐఎమ్ ఆల్ ఇండియా అథ్లెటిక్ నేషనల్ ప్లేయర్ని. ఇప్పుడు ఏంటంటే మనము ఎస్ఎస్సి జీడీ స్టార్టింగ్ నుంచి ఎలా ప్రిపేర్ కావాలి, ఎస్ఎస్జిడి 5KM అన్నమాట. 5KMకి 2 వీక్స్ ప్లాన్ అన్నమాట. ఇది అంటే బిగినర్స్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలనేది ఈ వీడియో. మనము బిగినర్స్ 2 వీక్స్, ఆఫ్టర్ 2 వీక్స్ మనము ఇంకో వీడియో తోటి వస్తుంటాం అనమాట. ఓకే, అవి ఎలా చేయాలని 5KM అనేది 20 minutesలో ఎలా చేయాలని అది చెప్తాను. కానీ ఇప్పుడు 15 daysకి 5KM ఎలా చేయాలని చూసుకుందాము. ఫస్ట్ మండే టు సాటర్డే వరకు ఈ వర్కౌట్ ఉంటుంది. సండే హాలిడే ఉంటుంది కాబట్టి రెస్ట్ ఉంటుంది. కాబట్టి మండే టు సాటర్డే వర్కౌట్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనము 5K ఒక 20 minutesలో రన్నింగ్ చేయగలము. ఫస్ట్ బ్రీతింగ్ కంట్రోల్ కావాలన్నమాట. 5KMకి మినిమం మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ కావడం. ఏంటంటే ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకుంటే అప్పుడు అనేది మనం అనేది రన్నింగ్ అనేది మంచిగా చేస్తాం అన్నమాట. ఓకేనా, మ్యాక్సిమం మనం వచ్చేసి ఏంటంటే ఎండ్యూరెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే మనం ఈ ప్లాన్ 2 వీక్స్ ప్లాన్ అనేది చేయండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మండే AM మార్నింగ్ మాత్రమే చేస్తాము ఈ 2 వీక్స్. ఎందుకంటే మనము ఈవినింగ్ చేస్తే కూడా చాలా మనం పెయిన్స్ వల్ల నెక్స్ట్ డే చేయలేం. కాబట్టి ఈ 2 వీక్స్ మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా చేయండి. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వామప్. ఓకే, మండే వామప్ అంటే మనం ఏంటంటే స్ట్రెచింగ్ లాంటిది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం సపోజ్ మార్నింగ్ చేసామనుకోండి, మనకు ఈ కాప్స్ మజిల్స్, థై మజిల్స్ అన్ని పట్టుకోవడం వల్ల మనము రన్నింగ్ సరిగా చేయలేం. ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం అనేది ఆఫ్టర్ వామఫే మనం వర్కౌట్లో దిగాలన్నమాట. ఆఫ్టర్ వామఫ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి వామఫ్ చేసుకుంటాం. వామఫ్ చేసుకున్న తర్వాత వామఫ్ అంటే ఏంటంటే కొన్ని స్ట్రెచింగ్స్ ఉంటాయి. కొన్ని బాడీని హీట్లో పెట్టుకోవాలన్నమాట. బాడీలో హీట్ ఎప్పుడైతే పెట్టుకుంటామో దానికి ఆ వామఫ్ అంటాం. ఫస్ట్ స్టార్టింగ్లో బాడీని సర్టెన్ నార్మల్ స్టేజ్ నుంచి కొంచెం బాడీ స్టేజ్లో తీసుకెళ్ళాలన్నమాట. దాన్నే వామఫ్ అంటారు. వామఫ్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే 15 minutes రన్నింగ్ చేయాలి. ఎందుకంటే మనం బ్రీతింగ్ కంట్రోల్ కావాలంటే, ఎండ్యూరెన్స్ బిల్డ్ కావాలంటే ఫస్ట్ అనేది 15 minutes రన్నింగ్ చేయాలి. 100 into 4 అంటే స్లైడింగ్ చేయాలన్నమాట. స్లైడింగ్ ఎందుకంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు మనం లెగ్స్ అనేది ఓపెన్ చేసుకుంటూ రన్నింగ్ చేయడం వల్ల స్టార్టింగ్ నుంచి బిల్డ్ అవుతుంది రన్నింగ్ అనేది. ఓకే, మన స్లైడింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అంటే బేసిక్ అంటే స్లైడింగ్ అన్నమాట. స్లైడింగ్ అనేది హ్యాండ్ స్వింగ్ చేస్తూ లెగ్స్ అనేవి ఓపెన్ చేస్తూ రన్నింగ్ చేయాలన్నమాట. దాన్ని స్లైడింగ్ అంటారు. స్లైడింగ్ అయిపోయిన తర్వాత కూలింగ్ డౌన్ అనేది చేయాలి. మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే మన బాడీ సర్టెన్ బాడీకి హీట్లో ఉంటే దాన్ని నార్మల్ పొజిషన్ తీయడానికి కూలింగ్ డౌన్ అంటారు. ఆ తర్వాత స్ట్రెచింగ్ అంటే ఆఫ్టర్ కోర్ ఎక్సర్సైజ్ కింద కూడా వస్తుంది. స్ట్రెచింగ్ ఎందుకంటే ఆఫ్టర్ ఎక్సర్సైజ్ మనం రన్నింగ్ చేసిన తర్వాత పెయిన్స్ రాకుండా ఉండాలంటే మనం స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఓకే, కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఆఫ్టర్ వర్కౌట్. ఇప్పుడు డే సెకండ్ చూద్దాము. డే సెకండ్ వచ్చేసి ట్యూస్డే వచ్చేసి ఏంటంటే మనము వామప్ అయిపోతుంది. వామప్ చేసిన తర్వాత ఏంటంటే 20 minutes రన్నింగ్ చేయాలన్నమాట. 20 minutes మీకు ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ కాదు, బట్ మీరు ఏంటంటే 10 minutes రన్నింగ్ చేయండి. అదే ఒక 5 minutes అలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక 10 minutes చేయండి అన్నమాట. ఏంటంటే ఫస్ట్ మీరు 20 minutes అంటే చేయలేరు కాబట్టి మీరు ఏంటంటే గ్యాప్ తీసుకొని చేయండి. ఓకే, ఒక 10 minutes చేసిన తర్వాత ఒక 10 minutes మళ్ళీ చేయడానికి ట్రై చేయండి. అలా రన్నింగ్ అయిపోతుంది. యాప్స్ వర్కౌట్ అనమాట. ఓకే, యాప్స్ వర్కౌట్ 5 to 6 ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే మనం అనేది యాప్స్ వర్కౌట్ చేయడం వల్ల మనం అనేది ఈ ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది అనమాట. ఈ ఫ్యాట్ బర్న్ అవ్వడం వల్ల మనం అనేది ఇంకా రన్నింగ్ అనేది మంచి చేయగలం. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే 5 to 6 ఎక్సర్సైజ్ 2 సెట్ చేయండి. ఒక ఎక్సర్సైజ్ 2 సెట్ చేయండి. ఓకే, ఒక ఎక్సర్సైజ్ ఒక 20 చేసిన తర్వాత ఒక 30 seconds గ్యాప్ తీసుకోండి, మళ్ళీ ఇంకో సెట్ చేయండి. అలా ఒక 5 to 6 ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా, యాప్స్ వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ అనేది స్ట్రెచింగ్ అండ్ కూలింగ్ డౌన్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఎందుకంటే కూలింగ్ డౌన్ చేయడం వల్ల మనము సర్టెన్ బాడీని హీట్లో తీసుకెళ్తాం అన్నమాట. దాన్ని నార్మల్ పొజిషన్ తీసుకురావాలంటే కూలింగ్ డౌన్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. 10-15 minutes అనేది కూలింగ్ డౌన్ చేయండి. అదే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయండి. స్ట్రెచింగ్ ఎందుకంటే మనం ఏంటంటే మనం వర్కౌట్ చేసిన తర్వాత పెయిన్స్ అనేది రాకుండా నెక్స్ట్ డే మనం మంచి వర్కౌట్ చేయాలంటే మనకు పెయిన్స్ రాకుండా ఉండాలంటే స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. స్ట్రెచింగ్ అంటే డే త్రీ ఏంటంటే వామప్ చేస్తాము. వామప్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు అవైలబుల్ హిల్ ఉంటే హిల్ వర్కౌట్ చేయండి. ఆ తర్వాత శాండ్ ఉంటే శాండ్లో చేయండి. ఆ తర్వాత టైర్ ఉంటే టైర్ వర్కౌట్ చేయండి అన్నమాట. ఓకే, ఇది ఎందుకంటే డే 3 వచ్చేసి ఏంటంటే స్ట్రెంగ్త్కి సంబంధించిన వర్కౌట్ అన్నమాట. స్ట్రెంగ్త్ ఎందుకంటే మనము ఈ లెగ్లో థైస్ అయినా కాప్స్ అయినా మన లెగ్ బిల్డ్ చేసుకోవాలంటే మనం స్ట్రెంత్ వర్కౌట్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే స్ట్రెంత్ బిల్డ్ అవుతుందో రన్నింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా చేయడానికి వీలుంటుంది అన్నమాట. ఓకేనా, ఏంటంటే మనము ఈ శాండ్ వర్కౌట్, టైర్ వర్కౌట్ లేకపోతే హిల్ వర్కౌట్ చేసిన తర్వాత 20 minutes అనేది
మినిమం చేయండి. ఓకే, మినిమం 20 మినిట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు చేత కాకపోతే ఒక 10-15 మినిట్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనము 100x5 అంటే మనం స్లైడింగ్ అనేది రన్ ఫాస్ట్ అంటే మనం స్లైడింగ్ చేస్తూ స్పీడ్గా చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా స్ట్రెంత్ వర్కౌట్ చేసిన తర్వాత మనము ఈ కాఫ్ అనేది పట్టుకుంటుంది అనమాట. కాఫ్ అయినా థైస్ అయినా పట్టుకుంటుంది. కాబట్టి మనము పోయారనుకోండి నెక్స్ట్ డే మీరు వర్కౌట్ చేయలేరు. ఈ పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. పెయిన్ అయితే పక్క వస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే దానికి ఫ్రీ చేసుకోవడానికి ఏంటంటే మీరు అనేది 100 మీటర్ 5 టైమ్స్ చేస్తే అది రిలీఫ్ అవుతుంది. ఓకేనా, రిలీఫ్ అయి నెక్స్ట్ డే కొంచెం నార్మల్ పెయిన్ ఉంటుంది కానీ అంత పెయిన్ ఉండదు. ఈ వర్కౌట్ చేయకపోతే మీకు మస్ట్ అండ్ షుడ్ పెయిన్ వస్తుంది. కాబట్టి మీ పెయిన్ని బికమ్ చేయాలంటే ఈ వర్కౌట్ 100 మీటర్ 5 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ 5 టైమ్స్ కాకుండా ఒక 3 టైమ్స్ అయినా స్పీడ్గా చేయాలన్నమాట. అప్పుడు రిలీఫ్ అవుతుంది. ఓకే, మజిల్స్ అనేది రిలీఫ్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఓకే, ప్రతిసారి మనము ఆఫ్టర్ వర్కౌట్ కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. థర్స్డే వచ్చేసి ఏంటంటే థర్స్డే వర్కౌట్ వచ్చేసి వార్మప్ చేస్తాము. వార్మప్ అంటే ఏంటంటే మనము బాడీని హీట్ చేసినాకనే మెయిన్ వర్కౌట్లో వెళ్ళాలన్నమాట. ఓకే, ఆ తర్వాత ఏంటంటే 30 మినిట్స్ రన్నింగ్ చేయాలి. ఓకే, 30 మినిట్స్ ఎలా చేయాలి? స్లో అండ్ ఫాస్ట్ చేయాలన్నమాట. స్లో అండ్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ అనేది 3 మినిట్స్ చేయండి. అంటే ఫాస్ట్ 100 మినిట్స్ చేసినట్టు కాదు, మీడియం ఫేస్లో చేయాలి. మీడియం ఫేస్లో ఫాస్ట్ అనేది చేయాలన్నమాట. ఆ తర్వాత 90 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఓకే, 90 సెకండ్స్ అనేది స్లో చేయాలన్నమాట. ఫాస్ట్ అనేది అంత ఫాస్ట్ కాదు, మీడియం ఫేస్లో అనేది ఫాస్ట్ చేయాలన్నమాట. ఓకే, ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏంటంటే 30 మినిట్స్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏబీసీ వర్కౌట్ చేయండి. ఓకే, ఏబీసీ వర్కౌట్ ఏంటంటే మనము 7 to 8 ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఈ వర్కౌట్ ఏబీసీ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏబీసీ వర్కౌట్ ఎందుకు స్పీడ్ బిల్డ్ చేసుకోవడానికి అలానే ఎజిలిటీ బిల్డ్ చేసుకోవడానికి ఏబీసీ వర్కౌట్ అనేది చేస్తామన్నమాట. ఏబీసీ వర్కౌట్ బిల్డ్ అవుతుంది. అలా చేస్తే 7 to 8 ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనము వర్కౌట్ అనేది అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత కూలింగ్ డౌన్ తర్వాత స్ట్రెచింగ్. ఓకే, ఇప్పుడు ఫ్రైడే వచ్చేసి డే 5. ఫ్రైడే వార్మప్ అయిపోతుంది. వార్మప్ చేసుకోవాలి. వార్మప్ చేసుకున్న తర్వాత ఏంటంటే 25 మినిట్స్ రన్నింగ్ అనేది మీడియం ఫేస్లో చేయాలన్నమాట. మీడియం ఫేస్ అంటే అంత డౌన్ కాదు, అంత హై స్పీడ్ కాదు. ఓకే, మీడియం ఫేస్లో స్లైడింగ్ ఓపెన్ చేస్తూ మనం రన్నింగ్ చేయాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్ 25 మినిట్స్ చేయండి. మీకు 25 మినిట్స్ అంత చేత కావట్లేదు అంటే ఒక 15 మినిట్స్ రన్నింగ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకోండి. ఒక రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీ మీడియం ఫేస్లో అనేది కంప్లీట్ చేయాలి మ్యాక్సిమం. ఓకే, మీడియం ఫేస్లో కంప్లీట్ చేయాలి. ఓకేనా, ఆ తర్వాత యాప్స్ వర్కౌట్ ఏంటంటే 7 to 8 ఎక్సర్సైజ్ యాప్స్ వర్కౌట్. ఓకే, యాప్స్ వర్కౌట్ ఎందుకంటే మనకు ఈ ఫ్యాట్ ఎంత బర్న్ అయితే అలసట అనేది రాదన్నమాట. కాబట్టి మనం యాప్స్ వర్కౌట్ అనేది 7 to 8 ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయండి. ఓకేనా, ఒకటి 2 టైమ్స్ చేయడానికి 2 సెట్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఎక్సర్సైజ్ 2 సెట్స్ చేయడానికి ట్రై చేయండి. అలానే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్. ఏదంటే మీకు ఎస్ఎస్సి జీడీ అయినా లేకపోతే ఎనీ ఈవెంట్, ఓకే, ఎనీ ఈవెంట్ మీకు కోచింగ్ కావాలంటే నా దగ్గర రండి, నేను చేపిస్తాను. ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ చూసుకున్నా, అంతకుముందు చూసుకున్నా, మనం అనేది మన వాళ్ళ దగ్గర ఎంతోమంది అంటే 5-6 మెంబర్స్ ఎస్ఎస్సి జీడీ రన్నింగ్ క్వాలిఫై అయ్యి వాళ్ళ జాబ్లో ఉన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర రండి, నేను చేపిస్తాను, దగ్గరుండి చేపిస్తాను. ఓకే, క్వాలిఫై అవుతారు పక్క. ఎంతోమంది క్వాలిఫై అయినారు. లాస్ట్ టైం కూడా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఎంతోమంది ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది, అలానే కానిస్టేబుల్ కూడా వచ్చింది, అలానే ఎస్ఎస్సి జీడీ కూడా వచ్చినాయి. మీకు కావాలంటే నా దగ్గర రండి, నీకు నేర్పిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే సాటర్డే వర్కౌట్ ఏంటంటే డే 6 ఏంటంటే వార్మప్ చేస్తాము. వార్మప్ అయిపోయిన తర్వాత ఏంటంటే 7 to 8 km. ఓకే, 7 km to 8 km అని రన్నింగ్ చేస్తాం. దీని మీద రోడ్ రన్నింగ్ చేస్తాం అన్న రోడ్ మీద. ఎందుకంటే మన ఎస్ఎస్సి జీడీకి ఏంటంటే మనకు కొన్ని గ్రౌండ్లో పెడతాడు, కొన్ని రోడ్ల మీద పెడతాడు. కాబట్టి మనం ఏంటంటే రోడ్ల మీద చేస్తే అంత ఆయాసం రాకుండా కొన్ని కొత్త వెదర్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి రోడ్ మీద చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రోడ్ మీదనే ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట. 7 to 8 కిలోమీటర్. ఎందుకు 7 to 8 కిలోమీటర్ ఎందుకంటే మనం ఏంటంటే ఒక 5 km కదా, మనము 5 km కదా చేయాల్సింది, 7 to 8 కిలోమీటర్ ఎందుకు అని అనుకుంటారు. కానీ మనం ఏంటంటే మనము ఎండోరెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే 7 to 8 కిలోమీటర్స్ అనేది వేయాలన్నమాట. అప్పుడు మన ఎండోరెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అయిపోతుందో అప్పుడు మన నెక్స్ట్ వర్కౌట్కి మనము ఇంకా మంచి చేయగలము. కాబట్టి 7 to 8 కిలోమీటర్ చేయండి. మీకు అంత చేత కాకపోతే
అంటే నాకు ఇంకా నాకు చేయబుద్ధి కావట్లే 78 కిలోమీటర్ మినిమం ఒక 5 to 6 km అయినా చేయడానికి ట్రై చేయండి. కాబట్టి ఆ తర్వాత రోడ్ రైస్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ చేసుకోండి. ఓకే, ఒక దగ్గర మళ్ళీ కూర్చొని కూలింగ్ డౌన్ చేసుకొని అలానే స్ట్రెచ్చింగ్ చేసుకోండి అన్నమాట. స్ట్రెచ్చింగ్ అన్ని మస్ట్ అండ్ షుడ్ చేయండి. అలానే ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే ఈవినింగ్, ఎందుకంటే మనకు సండే రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అనేది ఫుల్ బాడీ మసాజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మసాజ్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా మనం మసాజ్ చేసేటప్పుడు మన మజిల్స్లో కొన్ని ఈ పార్ట్స్ అనేది పట్టుకుంటాయి అన్నమాట. పెయిన్స్ రావడం వల్ల మనం అనేది వర్కౌట్ అనేది సరిగా చేయలేము. కాబట్టి ఏంటంటే ఫుల్ బాడీ మసాజ్ చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫుల్ బాడీ మసాజ్ చేపించుకోండి. ఓకే, ఈ కాఫ్స్ థైస్ అనేది మంచిగా చేపించుకున్నారనుకో మసాజ్, మనం మండే మార్నింగ్ చేస్తాం కాబట్టి ఇంకా వర్కౌట్ అనేది ఇంకా మంచి చేయగలం అన్నమాట. మీకు అంత పెయిన్స్ వస్తున్నాయి అవి అంటే మీరు అనేది ఒక 5 to 10 minutes అనేది మనము ఈ కాప్స్ థైస్ ఎక్కడైతే పెయిన్స్ వస్తున్నాయో అక్కడ ఐస్ పెట్టి మంచిగా రబ్ చేయండి అన్నమాట. ఎంత రబ్ చేస్తే అంత అనేది పెయిన్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఒక 20 minutes 10 minutes అలా ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ రబ్ చేయాలన్నమాట. అప్పుడు పెయిన్స్ అనేవి రిలీఫ్ అవుతుంది, మనం వర్కౌట్ చేయడానికి ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే, అలానే మనం ఏంటంటే ప్రతిరోజు అనేది ఈ వర్కౌట్స్ ఈ మండే టు సాటర్డే 2 weeks చేశారనుకోండి, ఇంకా మంచి రిజల్ట్ వచ్చి నెక్స్ట్ వర్కౌట్ వస్తుంది. మనము ఆ నెక్స్ట్ వర్కౌట్కి మనం ఇంకా మంచిగా చేద్దాము. ఇంకో వర్కౌట్ తోటి నేను ఒక 5 to 6 daysలో మళ్ళీ ఇంకో వర్కౌట్ మీకు పోస్ట్ చేస్తాను. అప్పుడు అది చూసిన తర్వాత ఇంకో వర్కౌట్ చేయండి. ప్లీజ్ ఈ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదంటే మీరు ఎంతగా సపోర్ట్ చేస్తారు. ఓకే, సండే వచ్చేసి రెస్ట్ అన్నమాట. ఎందుకంటే మనము 6 days చేసిన తర్వాత రెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. బాడీకి రెస్ట్ లేకపోతే నెక్స్ట్ వర్కౌట్ చేయలేం. ఓకేనా, కాబట్టి మనం అనేది సండే ఒక వీక్లీ 1 day అయినా రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఓకే, సండే రెస్ట్ ఉంటుంది. రెస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నోట్ ఏంటంటే బిఫోర్ ఎవ్రీ వర్కౌట్ వార్మప్ అనేది చేయాలన్నమాట. బిఫోర్ మనం రన్నింగ్ స్టార్ట్ చేయకముందు మనం అనేది వార్మప్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. తర్వాత ఆఫ్టర్ వర్కౌట్ కూడా 15 minutes కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ వర్కౌట్ మనము అన్ని వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏంటంటే 15 minutes కూలింగ్ డౌన్ చేస్తాము. ఓకే.